ఫిషింగ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం ఎటుపోతే అటే వస్తుంది పోగా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్ వ్లాగర్స్. సో ఇదేంటిదని చూడకండి, ఇది ఒక క్లాత్. సో అక్కడ పైప్ బల కొట్టిండంట మా అన్న. సో వెళ్ళి ఆ పైపు సెట్ చేయాలి, అందుకే పోతున్నాం. సో ఇప్పటికే అయితే ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఫంక్షన్లో స్టార్ట్ చేపించేసినాం వర్క్. అండ్ ఇప్పుడు వచ్చేసి పోయి ఆ పైప్ సెట్ చేసి చూడాలి ఏం చేయాలో. లెట్స్ గో. యాప్ సెట్ కాంచి దున్ని ఉన్నది కదా, ఇంచ్ ఇట్లా కిందికి అండ్ అటు కింది దాకా అన్నమాట మనది. మొత్తం 2 ఎకరాస్ ఉంటుంది ఇది, అంతే. సక్సెస్ఫుల్గా అయితే ఆ పైప్ వేసేసినాం. సో చిన్నగా లీక్ అవుతుంది, అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక ట్యూబ్ అండ్ గమ్ము తెచ్చి గమ్ అంతా పెట్టేసి ట్యూబ్ గట్టిగా తెచ్చినాం. సో ఇక లీక్ కావట్లేదు, అది అట్లనే వదిలేసినాం చూద్దామని. కొద్దిసేపు ఉంచితే అర్థమవుతుంది, మోటార్ పెట్టి ఉంచినాం. కొద్దిసేపు అట్లనే ఉంచితే అర్థమవుతుంది అనేసి అట్లనే వదిలేసి వచ్చినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మోటార్ పెట్టాలి, పైపులు వేయాలి వేరే సైడ్. అక్కడ భూమిలో ఇంకా పైపులు లేవు అన్నమాట ఇక్కడ. సో అందుకే పైన పైపులు పరచాలి. ఇక మోటార్ నడుస్తుంది, బంద్ చేద్దాం. తెలుసుగా, ఫస్ట్ ఒక కట్టె పుల్ల తీసుకొని బంద్ చేయాలి, లేకుంటే షాక్ కొడుతుంది. ఎండిపోయినాయి దొరకలుగా. దొరికింది ఫైనల్గా. సో గైస్, ఈరోజు వచ్చేసి ఫైనల్ డే అనమాట ఎర్నీకి. సో అక్కడ అయిపోయినది అండ్ ఇక్కడ కొంచెం మిలిగితే ఇక్కడగా నేర్తున్నారు. అదిగా నా లాస్ట్ టైం మిలిగిందే కాబట్టి అది ఏరుకొని ఇటు సైడ్ వచ్చినారు, ఇక్కడ తీసుకొచ్చేసిన అండ్ తీస్తున్నారు. ఇది అయిపోతే ఇంకేముండదు, అక్కడక్కడ ఉంటుంది, అది మనమే తీసుకోవచ్చు. ఒక రోజు వచ్చేసి 1 రోజు 2 రోజులు పడుతుంది, లేదంటే ఇంకా ఇద్దరిని పెట్టి మళ్ళీ మొత్తం ఏర్పియాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఈ రోజుతోటి పత్తి పని కథం. సో ఆ పొలంగా దున్నేసినాం అండ్ ఊళ్ళో ఇంకో పొలం ఉన్నది కదా, దానికి ఈరోజు నీళ్ళు వేస్తున్నాం. అది నీళ్ళు వేసి దున్నాలి అండ్ ఇంకా వర్క్స్ చాలా ఉన్నాయిలేండి. అట్లా ఇంకా పత్తి ఉన్నది మనదంతా, పత్తి అమ్మక రావాలి. ఫైనల్గా మళ్ళీ డ్యూటీకి వచ్చేసినాం. సో ఇక్కడ వాటర్ పెట్టాలి, దున్నాలని చెప్పినా ఇంతకుముందే. సో దానికి వాటర్ పెట్టడానికే అన్నయ్య వేయండు. సో నేను వచ్చేసి డ్యూటీకి వచ్చిన అండ్ ఇక్కడ సంథింగ్ హ్యాపెనింగ్, ఇంట్రెస్టెడ్ టు సీ. ఫిషింగ్ చేస్తున్నారు, లెట్స్ గో అండ్ సీ. మంచిగా పడతాయి ఇక్కడ ఫిష్. లెట్స్ గో చూద్దాం. పై వాటర్లో పడుతున్నారు మొత్తం. చూస్తున్నారుగా అక్కడ చేపలు పడుతున్నారు. ఐ థింక్ ఇట్స్ ఇల్లీగల్. థింక్ ఏంది, అది ఇల్లీగలే. ఎందుకంటే వేరేటోళ్ళు పట్టుకొని చేస్తుంటారు కదా ఫిషెస్ పెంచడం. సో కాబట్టి వేరేటోళ్ళు పట్టొద్దు అనమాట, బట్ పడుతున్నారు. సో కామన్, ఇట్లా అయితేనే ఉంటాయి. ఇట్లనే ఇక్కడనే కాదు, ఎక్కడైనా అయితేనే ఉంటాయి, అది కామన్ అన్నమాట. సో లెట్స్ గో. ఈవినింగ్ అయింది, ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక. సో గైస్, చలి పెడుతుంది, చలి వంట వేద్దాం ఇక. ఈరా చలికి వణుకుతున్నారు ఒక్కొక్కడు. ఇవాళ కొత్తగా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఒకడు, ఆడు ఇంకెక్కువ వణుకుతున్నాడు. సో సలీమా అంటే వేద్దాం. అన్న అన్న వణుకుతున్నాడు. అన్న అన్న చూడన్న, అందుకే గైస్ సలీమా అంటే వేద్దాం ఇప్పుడు. సింపుల్గా అంటుకుంటాయి. అగిపేట గీకి వస్తలేను. ఇది తడిసింది అన్నది. పడు వీడేది సిగరెట్ అయితే కావాలి. ఇది అగిపేట తడిసింది, ఇది తడిసిందిరా నిజంగానే. గైస్, అగిపేట అంటే రాదన్నా చెప్పి ఇప్పుడు ఈయన అంటే రాలేదు. తడిసింది ఇంకోటి వేసుకొని చలి కావటానికి వచ్చింది. ఏం చేద్దాం,
కొత్తగా పెట్టి వచ్చింది అంటే గీడ పెట్టరా గడ పెట్ట అంటుకోదు కొత్తగా పెట్టద్దు అది సల్మంట రెడీ అయింది నేనే అంటించిన గ్యాస్ నేను తప్ప అందరూ వస్తారు పడు ప్రాబ్లం ఏంటంటే మనం ఎటుపోతే అటే వస్తుంది పొగ చూడు బొక్కలు ఈ వాటర్ ఈడ ఒక పొక్క పెట్టి పెట్టినా నేను ఈ మాట కూడా పట్టదు వీడికైతే ఇదే టైట్ అయింది ఊళ్ళో కుక్కలను సూదులేసి వేసేస్తారు అందుకే బెల్ట్ పెట్టినాం దీన్ని ఏం చేయొద్దు అని గుర్తుపట్టనీకి ఈడు చూడండి గైస్ ఏం చేస్తున్నావు దీన్ని అలాగే కుక్క ఏం చేసినా నడుస్తుంది ఏమనక్కలే